నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మతో నిరసన తెలిపిన బీజేపీ. లక్షెట్టిపేట ఉట్కూర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. మంచిర్యాల కార్పొరేషన్ డివిజన్ల పరిధిలో సర్ కార్యక్రమంపై వార్డు సభలు. సర్ నోటీసులపై అవగాహన కల్పించిన 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. మంచిర్యాల జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వనజారెడ్డి, జగన్మోహన్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ కమిటీ మహాధర్నాకు పిలుపునిచ్చిన మేరకు ఈరోజు నస్పూర్ జాతీయ రహదారి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను తక్షణమే అమలు చేయాలని, హెల్త్ కార్డులను విడుదల చేయాలని, 52% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 6 DLను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ అసోసియేషన్ తరఫున ఇచ్చినటువంటి పిలుపు మేరకి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి మహాధర్నాలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కూడా సుమారు 3.5 నుంచి 4,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసుకుని వాళ్ళందరూ కూడా ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఇన్ని రోజుల నుంచి చర్చలు అని పిలుస్తూనే ఉన్నారు తప్ప మా సమస్యలు ఏవి కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఆర్థిక ప్రయోజనాలను ఒక సంవత్సరంన్నర పాటు అయితే మేము పక్కన పెట్టి మిగతా సమస్యల పట్లనే దృష్టి సారించాము. ప్రజాప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ సమస్యను కూడా ఇప్పటి వరకు పరిష్కరించే దిశలో మా వంతుగా మాకు సహకారం అందించట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకోవటువంటి ఒక ముందు దశలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరినీ కూడా అవమానించేటువంటి పద్ధతిలో ముందరికి సాగుతా ఉన్నారు. మాకు రావాల్సినటువంటి 6 DAలు మీరు ఏ దశలో చూసుకున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇన్ని DAలు పెండింగ్ లో పెట్టలేదు. ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది మా హక్కు. ఎందుకు అనంటే మనకు పెరుగుతున్నటువంటి ధరలకి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే డిఏ ఇస్తుందో మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దానికి అనుగుణంగానే డిఎల్ని మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది నిర్ణీత కాల వ్యవధిలో ఇవ్వాల్సినటువంటిది. ముఖ్యంగా పిఆర్సీ అనేటువంటిది గత
తెలంగాణ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి పిఆర్సీ తర్వాత ఇప్పుడు 2.5 ఏళ్లు మనం పిఆర్సీ వెనుకబడిపోయి ఉన్నాము. ఇవాళ 3వ సంవత్సరం కూడా వస్తా ఉంది. 3వ సంవత్సరం అయినప్పటికీ దాని మీద నివేదిక లేదు, అమలు పరచడం లేదు. దీని వల్ల ఒక్కొక్క ఉద్యోగి లక్ష నుంచి లక్షలాది రూపాయలు నష్టపోతా ఉన్నాం. దయచేసి మా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈహెచ్ఎస్ అమలు అనేది మీరు మీడియా మిత్రులు, పాత్రికేయులు చూస్తేనే మీకు నవ్వుకునేటువంటి విధంగా ఉందండి. ఏదైనా సరే ఒక పథకం అమలు చేసినప్పుడు దాని విధి విధానాలు వచ్చి మాకు సౌకర్యాలు కల్పించినప్పుడు కదా మా నుంచి డబ్బులు వసూలు చేయాలి. కానీ 3 నెలల ముందే మాకు పైసలు కట్ అవుతా ఉన్నాయి. ఇప్పటికి 200-300 కోట్లు జమ అయినాయి ఉంటాయి. మరి ప్రభుత్వం కూడా 1.5 జమ చేసిందా అనే లెక్క మాకు ఇప్పటి వరకు తెలియదు. దీని పట్ల ఎవరు కూడా ఇప్పటి వరకు లబ్ధి పొందింది లేదు. 4 నుంచి 8 లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఉన్నప్పుడు 480 మంది 580 మంది ప్రయోజనాలు పొందినటువంటి లెక్కలు చూపిస్తా ఉంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తా ఉంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించండి. ఈహెచ్ఎస్ అనేటువంటి దాంట్లో కూడా మీరు ఆప్షన్ ఇవ్వండి. 1.5 లక్షల బేసిక్ ఉన్నటువంటి వ్యక్తులు నెలకి 2.5 నుంచి 3,000 రూపాయలు కట్ చేస్తా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 30 నుంచి 40,000 వాళ్ళు కడతా ఉంటే మీరు ఇచ్చేటువంటిది 3 లక్షల ప్రయోజనమా? అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 10 నుంచి 20,000 రూపాయలు కట్టుకుంటే 20 నుంచి 30 లక్షల రూపాయలు లబ్ధి జరుగుతా ఉంది. దాని పట్ల మీరు ఎందుకు అంగీకరించట్లేదు? అందుకనే మేము కోరుతా ఉన్నాం, మా డిమాండ్లను మీరు సహేతుకంగా పరిశీలించి ఆమోదించి ముందుకు తీసుకెళ్లి ఉద్యోగులు పెన్షనర్లు బాధపడకుండా మీరు కడుపున పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రభుత్వంకు ఉంది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మా సమస్యల పట్ల ఏదైతే జేఏసీ ఇచ్చిన కార్యాచరణకు అనుకూలంగానే మేము ముందుకు వెళ్తాం. అంత దూరం రాకుండా ప్రభుత్వం మంచి ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని శాంతపరుస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. పెన్షనర్స్ కు ఉన్నటువంటి సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకులకి అందరికీ కూడా కలిసి ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మొట్టమొదటిగా పిఆర్సీ అనేటువంటిది 3 సంవత్సరాలుగా పిఆర్సీని 3 సంవత్సరాలుగా స్టాప్ చేసినటువంటి ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు జేఏసీతో చర్చలు జరిపినప్పుడు అతను వీడియో వాయిస్ తో పాటు ఇచ్చేసి సమస్యలు అన్ని కూడా మేము చేస్తున్నాం, పిఆర్సీ చేస్తాం, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఇస్తాం, ఉద్యోగుల బకాయిలకు 2,000 చొప్పున విడుదల చేస్తున్నాం, 2,000 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం అని ఉన్నారు. ఇప్పటికి చాలా మంది రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన వాళ్ళకి కూడా మనకి ఇంకా 12,000 కోట్ల అవసరమై ఉన్నది. అవి ఒకేసారి విడుదల చేస్తే తప్ప ఇవి బకాయిలు అప్పుడప్పుడు స్పందన లేకపోతే 10వ తారీఖు నుండి జరిగేటువంటి హైదరాబాద్ ధర్నాలు విజయవంతం అవుతాయి. ఇది 10వ తారీఖుతోనే ఆగదు, ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6 డిఏలను ఒక్కొక్కటి ఇస్తామని ఈ రోజు స్టంట్, నిన్న జరిగిన స్టంట్ ఏంటంటే మన బట్టి విక్రమార్క గారు ఒకే డిఏ ఇస్తాం, ఒక డిఏ ఇస్తాం, మీరు విరమించండి. ఇది ఎంత అపహాస్యం చేసేటువంటి విషయం. మాకందరికి కూడా అది అవమానంగా మేము భావిస్తున్నాం. అన్ని డిమాండ్లు సాధించాలి. అన్ని డిమాండ్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ యొక్క ధర్నాలు విరమించడం అనేటువంటి జరుగుతుంది. విడతల వారి ధర్నాలు జరుగుతుంటాయి. పెన్షనర్ల యొక్క బకాయిలు చాలా ఉన్నాయి కాబట్టి 2 సంవత్సరాల నుండి కూడా ఎదురు చూస్తున్నారు. పిఆర్సీకి 3 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం. కాబట్టి వీటిని త్వరితగతిన పరిష్కరించి 10వ తారీఖు లోపు పరిష్కరించకపోతే ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇటీవల బిఎల్ఓలు జారీ చేసి సర్ నోటీసులకు సమాధానాలు ఇవ్వడంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పులు దొర్లినటువంటి ఓటర్లకు బిఎల్ఓలు నోటీసులు ఇవ్వడం జరిగిందని, నోటీసులు అందుకున్న ఓటర్లు ఫారంలో ఉన్నటువంటి 13 నిబంధనలకు సంబంధించిన ఏవైనా 2 సర్టిఫికెట్లు తిరిగి బిఎల్ఓలకు సమర్పించాలని తెలిపారు. సర్ నోటీసులపై అపోహలు వద్దని, తప్పులను సరిచేయడానికి నోటీసులు జారీ చేయడం జరిగిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. డివిజన్ వాసులందరూ బిఎల్ఓలకు కార్పొరేటర్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ ఆఫీసర్ సౌమ్య, బిఎల్ఓలు విజయలక్ష్మి, పుష్ప, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. 58వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఇంతకుముందు మన వాడలో ఏదైతే సర్ ఫామ్ గురించి అప్పుడు మనకు సర్వే జరిగి అందరూ ఇలాంటి ఫామ్స్ అందరూ నింపించారు.
దానిలో భాగంగా ఏమైందంటే ఇప్పుడు చాలా మందికి నోటీసులు వచ్చినాయి. నోటీసులు ఎందుకు వచ్చినాయి అంటే మన ఇంటి పేరు కానీ ఇంటి పేరు ఒక్కొక్కరి అటువైపు ఉన్నది, పేరు ఇటువైపు ఉన్నది. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఏమైంది, అటువైపు పేరుంటే ఇటువైపు ఇంటి పేరు ఉంది. దానితో కూడా మిస్టేకులు అని చెప్పి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేగాని మీరు నోటీసులు వచ్చినాయి ఏమైందో మా ఓటు ఉంటుందో పోతుందో అని అలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ బిఎల్ఓలు మీకు సమాచారం అందిస్తారు. మీ బిఎల్ఓల దగ్గరికి పోయి మళ్ళీ మీ పేర్లు కరెక్ట్గా నమోదు చేసుకొని మీ ఓటును మీరు రక్షించుకోగలరు. 58, 59 ప్రజలకు విజ్ఞప్తి. గతంలో 15 రోజుల క్రితం జరిగినటువంటి SRI మొదటి దశ మనం ఫామ్స్ నింపి బిఎల్ఓలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక ముసాయిదా జాబితాను అనేది తయారు చేసి పబ్లికేషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని తప్పులు దొరినాయి. ఇంటి పేరు కానీ, సర్నేమ్ కానీ, మ్యాపింగ్ కానీ కొన్ని భాగాలు అనేటువంటి లేవు. అందుకోసమని మళ్ళీ వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులకు సమాధానంగా అధికారులు దీని వెనుక 13 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ 13 ఏదైనా 2 డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ ఓటు ఎక్కడికి పోకుండా ఉంటుంది. దీంట్లో ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఇంతకుముందు గతంలో ఏదైతే విధంగా బిఎల్ఓలు వచ్చి మీ ఫామ్స్ నింపించుకున్నారో అదే విధంగా కూడా ఇప్పుడు మీకు నోటీసులు ఇచ్చి మరి మీ యొక్క డాక్యుమెంట్లను తీసుకొని మీ ఓటును భద్రపరచడానికి వాళ్ళు బిఎల్ఓ తప్పకుండా కృషి చేస్తారు. అందులో భాగంగా మేము కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తూ మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. 58వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు. అయితే ఇది మన సర్ ప్రక్రియ మనకి ఇప్పుడు 2వ దశకి చేరుకుంది. మొదటి దశలో మీరు అందరూ మీ ఎస్ఐఆర్ ఫామ్స్ నింపి మీ కన్సర్న్ బిఎల్ఓలోకి ఇచ్చారు. వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేయడం దాని నుంచి మళ్ళీ ఒక డ్రాఫ్ట్ అనేది వచ్చి ముసాయిదా జాబితా అనేది మనకి ఆగస్టు 10 తారీఖు తర్వాత విడుదల చేశారు. ఆ ముసాయిదా జాబితాలో ఉన్న పేర్లది ఏవేవైతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు కొంతమందికి 2002లో పేరు ఉంటుంది, ఇప్పుడు పేరు ఈ ఎస్ఐఆర్ ఫామ్లో అప్పుడు ఒకలా ఉంటుంది పేరు. అంటే చిన్న మిస్టేక్స్, అంటే వాళ్ళకి ఇంటి పేరు తప్పు ఉండడం కానీ, లేదంటే ఇంటి పేరు ముందుకు వెనుకకు ఉండడం కానీ, అలాంటి మిస్టేక్స్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు వచ్చాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మీ కన్సర్న్ బిఎల్ఓలు మీకు ఇన్ఫామ్ చేసి మీకు నోటీసులు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా కొంతమంది మిస్ అయినా ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం మీ బిఎల్ఓలకి ఫోన్ చేసి కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి కానీ మీకు ఏమైనా నోటీసులు వచ్చినాయా లేదా అని తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీ నోటీసెస్ తీసుకొని ఆ నోటీస్ వెనకాల మీకు ఒక 13 అంశాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి ఎగ్జాంపుల్ మీ ఒక 10వ తరగతి సర్టిఫికేట్ కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ, అట్లాంటి 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలలో మీ దగ్గర ఏవైనా 2 ప్రూఫ్స్ కానీ ఉన్నాయనుకో వాటికి ఈ నోటీస్కి అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ ఆన్లైన్ చేసి ఏవైతే తప్పులు ఉన్నాయో అన్ని కరెక్షన్ చేస్తారు. మళ్ళీ కొంతమందికి నో మ్యాపింగ్ అనేది ఉన్నా, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు కానీ లేవు అప్పుడు 2002, లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరి ఓట్లు లేకుండా వాళ్ళ నో మ్యాపింగ్ కింద పడ్డాయి. ఆ నో మ్యాపింగ్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ సంబంధించిన 13 అంశాల్లో రెండు సర్టిఫికేట్స్ తీసుకొచ్చి మీ బిఎల్ఓలోకి ఇచ్చేసి మీ ఓటుని కాపాడుకోండి. సో ఇది అంటే ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ ఫామ్స్ అందరూ చాలా ఉత్సాహంగా నింపి ఇచ్చారు మీ బిఎల్ఓలకి. సో ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఈ నోటీసులు సరిగ్గా తీసుకొని ఆ నోటీసులకు సంబంధించినవన్నీ ఇచ్చారనుకో మీ ఓటు అనేది ఎక్కడ పోకుండా జాగ్రత్తగా ఉంటుంది. లేదంటే మళ్ళీ మీ ఓటు మిస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ నోటీసులు కూడా మీరు ఎస్ఐఆర్ ఫామ్స్ ఎలా నింపి ఇచ్చారో ఈ నోటీసెస్ కూడా అలా మీరు రెస్పాండ్ అయ్యి మీ బిఎల్ఓలకి ఇవ్వండి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, వెంటనే స్కాలర్షిప్ డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉత్కూర్ చౌరస్తా జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత 2 రోజులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేకపోవడం సిగ్గుచేటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. కళాశాలలకు అందించాల్సిన 15,000 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యా సంస్థలను, విద్యార్థులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని అన్ని కళాశాలలను బంద్ చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, పట్టణ మరియు మండల ప్రధాన కార్యదర్శులు బొక్కనపల్లి సతీష్, మంద రాజేందర్, వేముల రాజా గురువయ్య, మాజీ మండల అధ్యక్షులు బొప్పు కిషన్, గుండా ప్రభాకర్, ముష్కం గంగన్న, అడ్లూరి దేవేందర్, కొమ్మకుల రవి, అన్నంబుద్దే సత్తన్న,
శివ, కోన చంద్రశేఖర్, సృజన్, అనుదీప్, వేముల చందు, సుధాకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా మొన్నటి దాకా మా రాష్ట్ర అధ్యక్షులు 2 రోజులు అమరణ నిరాహార దీక్ష చేశాడు హైదరాబాద్లో. ఎందుకొరకు? పిల్లల కొరకు. మన పేద విద్యార్థులందరికీ, చదువుకున్న విద్యార్థులందరికీ ఇవాళ ఎంతో అల్లాడిపోతున్నారు. ఫీజులు కట్టలేక, రియంబర్స్ ఇవ్వలేక గత 15 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మేమంతా నిరసిస్తున్నాం. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఫీజుల రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వడం చేత కాదు, కానీ అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్న యూనివర్సిటీలను తెలంగాణ తీసుకొస్తాడట. ఇక్కడ ఫీజుల రియంబర్స్ ఇవ్వడం చేత కాదు. ఇక్కడ ఇచ్చేటువంటి చేతగాని ఈ ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలి. ఆయన ఇచ్చేటువంటి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ఆడపిల్ల విద్యార్థులందరికీ స్కూటీలు అందజేయాలి. వాళ్ళందరికీ ఇప్పుడు నిన్న మొన్న అందరికీ ఆ డ్రెస్సులు, యూనిఫామ్ ఇచ్చాడు. ఆ యూనిఫామ్ తొడిగితే వెంటనే వెలిసిపోతున్నాయి, చినిగిపోతున్నాయి. అటువంటి యూనిఫామ్ మంచి అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వము పనిచేయ శాతగాని ప్రభుత్వము, పాలన చేయనటువంటి శాతగాని ప్రభుత్వము గద్దె దిగాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున ఉద్యమం చేస్తున్నాము, నిరాహార దీక్షలు చేస్తున్నాము. గ్రామాన పట్టణాన కూడా మేము ఉద్యమం అనేది ఇలాగ చదువుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు 2 రోజులు నిరాహార దీక్ష చేసినా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కావున ఈరోజు మా లక్షడిపేటలో ఈరోజు ప్రభుత్వ దిష్టి బొమ్మను జాలవేయడం జరిగింది. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, 15 కోట్ల నిధులను విడుదల చేసి 15,000 కోట్ల నిధులను విడుదల చేసి మన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే ఉన్న కాలేజీలు అందరం కలిసి మళ్ళీ రోజు ధర్నా చేసి విద్యార్థులను కాపాడుతాం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతామని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని మన కాంగ్రెస్ సర్కార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఆపి విద్యార్థులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసినారో వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వకుండా కాలేజీలు ఆపుతున్నాయి. గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆ ఉద్యోగాలు రావట్లే. వీళ్ళు ప్రైవేట్లో అన్నా తీసుకుందాం అనుకుంటే ఈ కాలేజ్ వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మా యువతను ముందరికి పోవడానికి వాళ్ళు ఏ విధంగా అయితే సహకరిస్తారో వాళ్ళకి వెంటనే ఈ డబ్బులు కట్టి కాలేజీలకు అమౌంట్ రిలీజ్ చేస్తే సర్టిఫికేట్లు మాకు వస్తాయి. ప్రైవేట్ జాబ్ అయినా కానీ గవర్నమెంట్ జాబ్ కానీ అప్లై చేసుకోవడానికన్నా సహకరించడం జరుగుతుంది. కాకపోతే ఈ గవర్నమెంట్ చేతగాని ప్రభుత్వం మొత్తానికి పైసలు కట్టక సర్టిఫికేట్లు అన్ని కాలేజ్ దగ్గర ఆగిపోయినాయి. మాకు ఎలాంటి మన యువతకు ఎటువంటి లేకుండా చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడానికి బీజేపీ పార్టీ ముందరకు వచ్చింది. అదేవిధంగా ఇంకా ముందు ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని బెదిరిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్. భవిష్యత్తుతో ఆటలాడుకున్న ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఈ విద్యార్థుల భవిష్యత్తు రేపు ఏ కాలేజీలో పోయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులను వాళ్ళు తిప్పిస్తున్నారు, రోజు కాలేజీకు తిప్పిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుంది, పేపర్ల వరకే పరిమితమవుతుంది చెల్లిస్తామని, కానీ చెల్లించడం లేదు. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. భారత్ మాతాకి జై. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మందమరి తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సూరిబాబు, బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అనేక అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని ఆరోపించారు. లక్కీ డ్రాకు 10 రోజుల ముందు అర్హుల జాబితా ఉండేదని, ఆ తర్వాత అధికారులు అధికారిక పార్టీ వత్తాసు పలుకుతూ వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని మండిపడ్డారు. తిరిగి పూర్తిగా విచారణ జరిపించి అర్హులకు మాత్రమే, నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీద ప్రజల కోసం ఇవాళ అల్లాడిపోతున్నటువంటి ఇండ్లు లేక అల్లాడిపోయేటువంటి ప్రజల కోసం మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మందమారి మున్సిపాలిటీలో దాదాపుగా 560 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. సుమన్ గారి ఆదేశాల మేరకు, సుమన్ గారి నాయకత్వంలో బీద ప్రజలకు, అర్హులైన ప్రజలకు
ఇవాళ వీడియోస్ కు కూలి పని చేసుకున్నటువంటి ప్రజలకు ఇవాళ ఆ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. ఏదైతే మొట్టమొదటిగా 250 ఇండ్లు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మరి చాలా సార్లు మరి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. సార్ ఇవాళ మందమరి మున్సిపాలిటీలో ఇవాళ ఇండ్లు లేక చెట్టు కింద కవర్లు కట్టుకొని ఇవాళ చాలా మంది కిరాయిలకు ఉండి మరి బాధపడతా ఉన్నారు. మరి నెక్స్ట్ కూడా మరి అటువంటి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి చాలా సార్లు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే అక్కడ ఒక లిస్టు, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఒక లిస్టు. ఇవాళ ఈ 260 ఇండ్లు ఇవాళ బీదోలకు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశతోటి మరి చూసినటువంటి పరిస్థితి, వాళ్ళ బీదల కుటుంబాలకు నిరాశ జరిగినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతి వార్డుకు ఎంక్వైరీ చేస్తామని అన్నారు, ప్రతి వార్డుకు అర్హులైన ప్రజలకు ఇస్తామని చెప్పినారు. దీంట్లో అర్హులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితిలో ఇవాళ బీద ప్రజలకు అన్యాయం జరిగింది. మరి ఇవాళ ఇంతమంది ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలు మరి వీడియోలు మరి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రు, ఆశతో ఉన్నాం, నిరాశ చేశారని చెప్పేసి కన్నీరు పెట్టి మరి ఇవాళ చెప్తా ఉన్నారు. మరి మీరు చేసిన న్యాయం ఎవరికి చేసిండ్రు మరి అది చెప్పాలని చెప్పేసి మరి ఇవాళ మంత్రి గారు కూడా సంతకం పెట్టి వీరు అర్హులు, వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా మరి వాళ్లకు ఇల్లు రానటువంటి పరిస్థితి. మరి వెంటనే ఎవరైతే అర్హులు ఉన్నారో 24 వార్డులలో వార్డు సర్వే చేయండి. మళ్ళీ అర్హులైన ప్రజలకు ఇలా వీడియోస్ ఉన్నారు, కూలి పని చేసుకుంటూ. సింగరేణిలో ప్రతి నెల నిర్వహించే మెడికల్ బోర్డు నామమాత్రంగా నిర్వహిస్తూ తక్కువ శాతం మందిని అన్ఫిట్ గా ప్రకటిస్తుందని హెచ్ఎంఎస్ నాయకులు ఆరోపించారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో మెడికల్ బోర్డును కఠినతరంగా నిర్వహించడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అసంతృప్తి నెలకొందని అన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణకు యాజమాన్యం అంగీకరించి ఈ నెలలో నిర్వహించిన మెడికల్ బోర్డులో కేవలం 20% మందిని అన్ఫిట్గా ప్రకటించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలుపొందిన గుర్తింపు సంఘాల యాజమాన్యాలతో కుమ్మక్కై లంచాలు తీసుకుంటూ కార్మికుల న్యాయమైన హక్కులను హరించి వేస్తున్నారని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన మెడికల్ బోర్డుకు 120 మంది కార్మికులు హాజరు కావాల్సి ఉండగా 49 మంది గైర్హాజరు కావడం జరిగిందని అన్నారు. సరైన కారణం ఉన్నవారినైనా వైద్యపరంగా అనర్హులుగా ప్రకటించాలని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం గుర్తింపు సంఘాలు హెచ్ఎంఎస్లతో కలిసి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు సిద్ధంశెట్టి సాజన్, పార్వతి రాజిరెడ్డి, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, లింగాల కిరణ్, నీరటి కార్తిక్, హెచ్ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా చూసినట్లయితే కార్మిక వర్గం అన్ని విధానాలలో కూడా ఈ అనేక రకాల కష్టాలకి నష్టాలకి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి కారణం ఏంటంటే ప్రధానంగా గెలిచిన కార్మిక సంఘాలు వాళ్ళ డ్యూటీని మర్చిపోయి కేవలం ఏ పని చేస్తే ఎంత ఇస్తావు అనేటువంటి రేట్ల కాడనే వాళ్ళు నిమగ్నమయ్యి మరి ఏ పైరవి చేసినా లక్షల రూపాయలు దండుకోవటానికి అలవాటు పడి ఇవాళ కార్మిక హక్కుల్ని కుదవబెడుతూ సింగరేణి పురోగతిని కూడా ఇవాళ సింగరేణిలో నూతన గనులు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో గత 10 సంవత్సరాలలో కూడా ఒక బొగ్గు గని రాలేదు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది అనేది వాస్తవం. దీనివల్ల ఏమవుతుందంటే మెడికల్ బోర్డు తాత్కాలికంగా మొన్నటిదాకా 1 సంవత్సరం పాటు నిలిపివేసేది. మళ్ళీ అది తిరిగి ప్రారంభించిన తర్వాత కూడా ఎవరు అన్ఫిట్ కావాలి? నిజమైన ఎవరైతే పేషెంట్ ఉన్నారో, నిజమైన యాక్సిడెంట్లకు గురైన కార్మికులు ఉన్నారో వాళ్ళని అన్ఫిట్ చేయకుండా 300 మస్టర్లు చేసిన వాళ్ళని అన్ఫిట్ చేసిందంటే ఏంటి? అవినీతికి ఇంకో మాట చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఒక కార్మికుడు 360 మస్టర్లు చేస్తే ఆయన అన్ఫిట్ అవుతాడు. ఒక డ్యూటీ కూడా లేకుండా నడవలేని కూర్చోలేని పరిస్థితిలో ఉన్న కార్మికుడు మాత్రం అన్ఫిట్ కాకుండా ఫిట్ అవుతాడు. అంటే దీంట్లో మతలబ్ ఏంది? ఇది ఎంత నిసిగ్గుగా ఉంది చూస్తేనే అందరూ మొక్కున వేడేసుకుంటున్నారు. సింగరేణిలో ఇంత అవినీతి ఉంటుందా అని చెప్పి మరి దేశమంతా ప్రశ్నిస్తున్నటువంటి విధానం వల్ల నెలకొంది సింగరేణిలో. కాబట్టి మరి ప్రతిదీ అవినీతిమయమై ఇవాళ సింగరేణిలో ఏది పొందమో తెలియనటువంటి ఒక భయానక పరిస్థితి సింగరేణిలో దాపురిస్తే ఇవాళ కార్మిక సంఘాలు వాళ్ళ పాత్రను ఎక్కడ పోషిస్తున్నాయి? మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒక దిక్కు కార్మికులు తమంత తాముగా కనీసము పనిముట్లు అందకపోతే
మరి నల్ల బ్యాడ్జీలు పెట్టాల్సింది ఎవరు? ప్రతిపక్ష సంఘాలు. కానీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వాళ్ళు తగుదనమ్మా అని చెప్పి వాళ్ళు కూడా నల్ల రిబ్బన్లు పెడితే మరి మిమ్మల్ని కార్మికులు ఎందుకు గెలిపించారు? కార్మిక హక్కుల సాధన కోసం కదా మిమ్మల్ని గెలిపించింది. కార్మికులకి వాళ్ళ అవసరాలు సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా నమస్కారం. మందమరి పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా శుభోదయం తెలియజేస్తూ, ఈరోజు సింగరేణి కార్మికులందరూ కూడా ఎప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి వేజ్ బోర్డ్ బాడీ ఇంకా కాన్స్టిట్యూట్ చేయకుండానే కేంద్రం జాప్యం చేయడం అనేది హెచ్ఎంఎస్ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు నెల రోజులు గడిచింది, కానీ ఇప్పటి వరకు కూడా వేజ్ బోర్డుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం కాన్స్టిట్యూట్ బాడీ కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజు కేంద్రం అటు పెట్టుబడిదారులతోని ఇటు డీపీ గైడ్లైన్స్ పేరుతో అధికారుల సంఘాలతో చర్చలు జరుపుతూ కార్మికులకు దక్కాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా పెండింగ్లో పెట్టడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కేంద్రం మరియు కోల్ ఇండియా 25% ఇంటీరియర్ రిలీఫ్ అనేది ప్రకటించాలి. ఎందుకంటే ఈరోజు మీరు చర్చల పేరుతో జాప్యం చేస్తూ పోతే నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతున్నాయి. రోజు రోజు దినగండం కార్మికులకి జీతాలు సరిపోని పరిస్థితులు ఉన్నందున వెంటనే 25% ఇంటీరియర్ రిలీఫ్ అనేది మీరు ప్రకటించాలి. ఇది కొత్త ఏం కాదు, సింగరేణిలో కానీ కోల్ ఇండియాలో కానీ గతంలో వేజ్ బోర్డ్ 6 మరియు వేజ్ బోర్డ్ 7 ఉన్నప్పుడు కూడా అప్పుడు 12% ఒకసారి, 15% ఒకసారి ఇంటీరియర్ రిలీఫ్ అని ప్రకటించడం జరిగింది. ఇది ఆన్ రికార్డ్, పార్లమెంట్లో కూడా ఇది రికార్డ్ అయి కూడా ఉన్నది. ఆ రోజు కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి దాసరి నారాయణరావు గారు ఉండే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండే. ఆ రోజు ఇదే ప్రకటనల తేదీలతోటి జాప్యం చేసినటువంటి తరుణంలో కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి పార్లమెంట్లో చట్టం చేసి 15% ఇంటీరియర్ రిలీఫ్ అనేది కార్మికులకు ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం జరిగిన చర్చలలో జరిగినటువంటి పెరుగుదలని తర్వాత యాడ్ చేశారు. అదేవిధంగా ఈరోజు మేము హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణకు చెందినవారు, తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టాలని మేము గతంలో కూడా డిమాండ్ చేశాం. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బొగ్గు గని శాఖ మంత్రి అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి కేవలం పెట్టుబడిదారులకి దాసోహంగా మారుతూ చట్టాలను చేస్తూ ఈరోజు నూతన లేబర్ కోడ్లు లేదా డీబీ గైడ్లైన్స్ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఓట్లతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సింగరేణిని పరిరక్షిస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మెడికల్ బోర్డులో ఉన్నటువంటి జాప్యం అందరికి తెలిసిన విషయమే. నిన్న ఈరోజు కూడా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తే 120-130 మంది కార్మికులు వెళ్తే కేవలం 20% మంది కార్మికులను మాత్రమే అన్ఫిట్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కాలు లేకుండా వికలాంగుడైనటువంటి కార్మికులను కూడా ఫిట్ ఇచ్చినటువంటి పరిస్థితి సింగరేణిలో చూస్తున్నాం. ఈరోజు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉండి కార్మికుల హక్కులని కాపాడాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తుగా మారి మెడికల్ బోర్డు పైన కానీ ఇంటర్నల్ నోటిఫికేషన్ల మీద కానీ కార్మికుల హక్కుల మీద కానీ ప్రశ్నించకుండా పోరాడకుండా పైరవిల పేరుతో వాళ్ళ పనులు చేసుకుంటారు తప్ప కార్మికులకు ఎక్కడా కూడా వీళ్ళు అవసరం వచ్చే విధంగా కార్మికుల రక్షణ విషయంలో కూడా వీళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. కార్మికుల మొత్తం కూడా ఇది గమనిస్తామన్నది ఈరోజు హెచ్ఎంఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మా గౌరవ అధ్యక్షురాలు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు మెడికల్ బోర్డు నిర్వహణలో జాప్యంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించడం జరిగింది. మెడికల్ బోర్డు నిర్వహించినప్పటికీ కూడా అనుకున్నటువంటి ఫలితాలు ఆ రోజు రాలేదు. కేవలం 20% మంది కార్మికులు మాత్రమే అన్ఫిట్. మందమరి మున్సిపాలిటీ పరిధిలోని 2 రోజుల కిందట కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తిగా అనర్హులకే కేటాయించారని ఆరోపిస్తూ మందమరి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగం ఉన్నవారికి, సొంత ఇల్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్లు అధికారులు కేటాయించారని పేర్కొన్నారు. పూర్తిగా నిరుపేదలు ఎంతో మంది ఉన్నప్పటికీ వారికి ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులకు, వారి సన్నిహితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని మండిపడ్డారు. ఇప్పటికైనా వాటిపై తిరిగి విచారణ చేసి అర్హులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర నాయకులు దుర్గా అశోక్, సంజీవరావు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీసు లోపల డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను ప్రకటించడం జరిగింది. నిన్న డ్రా తీసింది. మరి అర్హుల జాబితాకి వెళ్ళి ఎంఆర్ఓ గారు మీరు ఎంత మందికి నిన్న ఇండ్లు ఇచ్చినారు అనేది స్పష్టం చేయాలని నేను ఎంఆర్ఓ గారిని అడుగుతాను. ఒకటే ప్రశ్న, సీదా మీరు ప్రచురితం చేసినటువంటి జాబితానే కదా, ఆ జాబితాలో లేని వాళ్లకు ఇండ్లు ఎట్లా వచ్చినాయి?
కారు ఉన్నోళ్ళకి ఇండ్లు ఎట్లా వచ్చింది, కొడుకు ఉద్యోగం చేసిన ఆయనకు ఇండ్లు ఎట్లా వచ్చింది, రిటైర్డ్ వ్యక్తులకు ఇండ్లు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఒక భక్తి అయితే సాక్షాత్తు మీరు నిన్న ఒక వీడియో విడుదల చేసిండ్రు. ఏం విడుదల చేసిండ్రు? ఎవరిని పైసలు అడిగినా మా వాళ్ళు పైసలు ఇవ్వకుండ్రి అని. మీరు పైసలు ఇవ్వకుండ్రి అని ప్రజలకు విజ్ఞప్తి చేసే బదులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కట్టడి చేసే దమ్ము ధైర్యం మీ దగ్గర ఎందుకు లేదని నేను వివేకాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ప్రోత్సహిస్తున్నారా? మీరు చెప్పిన వాళ్ళకు డ్రామా తీపిచ్చి మీ నాయకులు వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుగుతా ఉన్నారు, ఫోన్లు చేస్తా ఉన్నారు. ఇది బహిర్గతమైనాక దీన్ని మీరు వీడియో విడుదల చేసినారు. ఆ వీడియో విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వివేక్ వెంకట స్వామి గారు మీకు ఎందుకు వచ్చింది? ఆ వీడియో విడుదల చేయడానికి వచ్చిన పరిస్థితిపై వచ్చినటువంటి నాయకులను మీరు ఏం చర్య తీసుకుంటారని నేను ఒకటే ప్రశ్న సీదా వివేక్ వెంకట స్వామి గారిని అడుగుతాను. మరి మీ మద్దతు ఉన్నదా వాళ్ళకు? మీ గైరాజైర్లా మీకు తెలియకుండా అడుగుతారు కదా? అడిగితే మరి మీరు వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనేది వివేక్ వెంకట స్వామి గారు స్పష్టంగా ప్రకటన చేయాలి. ఇంకొక విషయము, ఏదైతే గత 10-15 రోజుల కిందట ఇచ్చినటువంటి జాబితా నుంచి మళ్ళీ పారదర్శకంగా అదే జాబితాల చిట్టీలు మీరు మార్కెట్లో వేస్తారా, రోడ్డు మీద వేస్తారా, మొత్తం మీడియా సమక్షం లోపల డ్రా తీయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నదంటే చిల్లర రాజకీయం చేస్తూ వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్లకు, వాళ్ళు అధికారంలో ఉన్న వారికే డబుల్ బెడ్రూమ్ కేటాయించిల్లు. మరి ఒక 10 రోజుల కిందట మున్సిపాలిటీ ఆఫీస్లో అర్హులైన వాళ్ళ లిస్ట్ ఇస్తే లిస్ట్ వేసిన వాళ్ళే అదే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఈరోజు వారం 10 రోజులలోనే ఆ పేర్లన్నీ మారిపోయినాయి. డబుల్ బెడ్రూమ్లను 1,00,000-2 లక్షలకు అమ్ముకున్నారు. దానికి రుజువులు ఉన్నారు, దానికి సంబంధించిన బాధ్యతలను కూడా మేము బయటికి తీసుకొస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీలో డిమాండ్ చేస్తున్నాం, నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వవలసిన ఈ డబుల్ బెడ్రూమ్లను కేవలం రాజకీయం చేస్తూ రాజకీయ నాయకులే, అధికారంలో ఉన్న నాయకులకే ఈరోజు 2-3 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. సిగ్గు అనిపించట్లేదా? ఇదా గవర్నమెంట్? చిల్లర రాజకీయాలు చేస్తుంటూ అధికారం చేతికి వచ్చిన వెంటనే రౌడీ రాజకీయాలను చేస్తూ ఈరోజు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మతో నిరసన తెలిపిన బీజేపీ. లక్షెట్టిపేట ఉట్కూర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. మంచిర్యాల కార్పొరేషన్ డివిజన్ల పరిధిలో సర్ కార్యక్రమంపై వార్డు సభలు. సర్ నోటీసులపై అవగాహన కల్పించిన 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.